నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. ప్రధానంగా నిన్న కేసీఆర్ గారి మాటల్లో మళ్ళీ పాత కాంగ్రెస్ మోపైంది, మళ్ళీ కరెంటు కోతలు అవే ఉన్నాయి, నీళ్లు అట్లనే ఉన్నాయి, నీళ్లు కూడా సరిగ్గా రావట్లేదు, మరి ఇప్పుడు ఇట్లా ఉంటే మళ్ళీ సమ్మర్కి ఏంది పరిస్థితో తెలియదు, మళ్ళీ వీటి మీద మనం కొట్లాడదాం, మన తెలంగాణ కోసం కొట్లాడదాం అంటున్నారు. మరి మీరేం చెప్తారు? తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలైనటువంటి కాలంలో మీరు మీ చేతికి మిమ్మల్ని నమ్మి ప్రజలు మీకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దాన్ని ఏమంటారు 4 తెరలు చేశారు. 7 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇవాళ వచ్చినటువంటి ప్రజాపాలన ప్రభుత్వము మీరు చేసిన అప్పులకు మిత్తిలు కిస్తీలు కట్టడం కోసం మళ్ళీ అప్పు చేసే పరిస్థితి ఉన్నది రాష్ట్రం. సో నువ్వేదో బాగా మాకు గల్లంతా నిప్పిచ్చి ఇచ్చినటువంటి దాంట్లో ఈ ప్రజలకు మేము ఏం చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సిగ్గుపడాలి. 10 సంవత్సరాలు ప్రజలు నీకు అధికారం ఇస్తే ప్రయారిటీ లేని అంశాలను తీసుకొని ఇవాళ ఒక ఆలోచనను ముందు పెట్టుకొని అన్ని డబ్బులు అందులో పోసి నీ ఏటీఎంగా పనిచేసుకోవడానికి నువ్వు దోచుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఉపయోగించుకొని వాడుకొని ప్రజలు నిన్ను తరిమితే ఫామ్ హౌస్ కు పరిమితమైనవు. అధికారం ఉన్ననాడు ఫామ్ హౌస్ నుంచే పాలన చేసినావు. ఇవాళ అధికారం వచ్చినాక ప్రతిపక్ష హోదా కూడా ఫామ్ హౌస్ నుంచే చేస్తున్నాం. రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా పదే అదే తెలియజేస్తున్నాడు. ప్రతిపక్ష హోదాగా పనిచేయనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రానికి అవసరమని అడుగుతున్నాడు. సో దానిని మీరు ఇవాళ నీకున్నటువంటి ప్రజలు నీకు ఇచ్చినటువంటి ఆ ప్రతిపక్ష హోదాని ఇవాళ నీ యొక్క విలాసానికి ఉపయోగించుకుంటున్నావు తప్ప ఎక్కడా కూడా నీ బాధ్యతను నెరవేర్తలేమని మేము పదే 14 నెలల నుంచి అది మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే పులికి నిద్ర లేచిందట, ఆ పులి నిన్న లేచి బయటకు వచ్చిందట. బయటకు వచ్చి ఇవాళ సొల్లు ముచ్చట్లు చెప్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిజంగా పులి ఎప్పుడు పులే, ఏడ ఉన్న పులి లెక్కనే తన పంతం చేస్తుంది. కానీ నువ్వు పిల్లి లెక్క రేవంత్ రెడ్డికి మొహం చూపించలేక అసెంబ్లీకి రాక దాక్కొని ఇవాళ కారు కూతలు కూస్తున్నావు అని చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు వాళ్ళ అధికారం ఉన్న నాడు అదే లావిషస్ లైఫ్ నడిపినావు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నావు కూడా గదే లావిషస్ లైఫ్ లో ఇలా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వు నీ కోసము నీ లైఫ్ అంటే ప్రజలు ఏమన్నా గానీ ఆగంగానే అనుకున్నావు. నువ్వు ఈ ప్రజల గురించి నువ్వు ఎన్నడూ ఆలోచించలే. ఇవాళ నీ హయాంలో నిరుద్యోగ సమస్య చాలా విపరీతంగా ఉన్నది. నిన్న కేంద్ర ప్రభుత్వము ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమని? నిరుద్యోగ సమస్య, రాష్ట్రంలో తగ్గిన నిరుద్యోగం అని నిన్న కేంద్రం ఇచ్చినటువంటి నివేదిక. ఇది నేను చెప్పినటువంటి నివేదిక కాదు. 8.8 ఉంటే ఇది ఇవాళ 6.6 కి వచ్చిందంటే 2% నిరుద్యోగ సమస్య తగ్గింది. అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేయకుండానే తగ్గిందా? ఇవాళ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మహిళలకి అయిండొచ్చు. ఒక మహిళా అభివృద్ధి కేంద్రకంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ మరి చేయనటువంటిది ఏంటో చెప్పండి. ఎవరు అసహనంలో ఉన్నారంటే నీవు అసహనం ఉన్నావు, నీ కొడుకు అసహనం ఉన్నాడు, నీ అల్లుడు అసహనం ఉన్నావు. ఇవాళ తెలంగాణ సమాజం అసహనంలో లేదు. అభివృద్ధి అనేది కంటిన్యూటీ ప్రాసెస్. కాంగ్రెస్ ఎప్పుడైనా ఎక్కడ అధికారంలో ఉన్నా కూడా, ఎప్పుడు అధికారం వచ్చినా కూడా తన బాధ్యత ప్రజలు నా బాధ్యత అని ఫీల్ అవుతారు. ప్రజలకి జవాబుదారీగా ఉండాలనుకుంటది. మీ లెక్క నీవు ఎవరికి జవాబుదారీతనం కాదు, అందరూ నీకు జవాబుదారిగా ఉండాలనుకుంటావు, కానీ నువ్వు ఎవరికి జవాబుదారిగా ఉండవు. అది మీకు మాకున్నటువంటి డిఫరెన్స్. ఇవాళ మేము ఏ పని చేసినా ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం. ఈ వ్యవస్థ ముందు పెడుతున్నాం. ఏ జీవో వచ్చినా బయట పెడుతున్నాం. నీ మొహానికి జీవోలు దాదాపుగా 14 లక్షల జీవోలో 14 ఐ థింక్ ఎగ్జాక్ట్ ఫిగర్ ఐ డోంట్ నో. నువ్వు అన్ని జీవోలు దాచినటువంటి చరిత్ర అనేది హైకోర్టు నీకు మొట్టికాయలు వేసింది. ఇవాళ మరి నా చరిత్ర ఏంది? అన్ని జీవోలు ఇవాళ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. మరి డిఫరెన్స్ కనబడతలేదా? ఇవాళ నీ లావిషస్ లైఫ్ కి నువ్వు చెప్పినట్టు మొక్కులకు ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ సొమ్ముతోటి ముక్కు పుడకలు చేసినావు. నీ లావిషస్ కోసము పీఠాధిపతులకు ఈ రాష్ట్రంలో ఉన్న భూములు పంచినవు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ అట్లా చేయలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుమంతా కూడా ఎవరికి పక్కోనికి పోవద్దని ఇవాళ మేము దాన్ని కట్టుబడి పనిచేస్తున్నాం. మీరు అధికారంలో ఉన్న నాడు తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు ఆంధ్రాలో ఎత్తుకుపోయి ఆంధ్రాలో వాళ్ళ హైట్ పెంచి చేసుకున్నాడు ఎన్నడూ మాట్లాడలే. దాని గురించి ఇసుమంత చర్చ లేదు మీ దగ్గర. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాని కృష్ణా జిల్లాలకి సంబంధించి నీళ్ల గురించి నీ బిడ్డ కొత్త దుకాణం పెట్టేదో నడుపుతున్నది నిన్న. మరి అదే నీళ్ల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. మరి నీళ్లకు సంబంధించిన కృష్ణా జలాలు 299 టీఎంసీలు హైదరాబాద్ తెలంగాణ వాటాను ఒప్పుకొని వచ్చింది మీరు కాదా? ఇవాళ దానిపైన తెలంగాణ ప్రభుత్వం
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రిగా ఇవాళ కోర్టుకి వెళ్ళి ఇవాళ దానికి సంబంధించినటువంటివి కృష్ణా ట్రిబ్యునల్ కి సంబంధించి మా వాటా మాకు తేలాల్సిందే, మాకు ఇవ్వాల్సిందే. అది 1 సంవత్సరం అప్పుడు తీసుకున్నటువంటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ కొనసాగించడానికి లేదు. తప్పకుండా మా వాటా మాకు కావాలని ఇవాళ ఈ ప్రభుత్వం కొట్లాడుతుంది. మరి ఇవాళ కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు మీరు మీ యొక్క కేసుల కోసము మీ యొక్క వాటి గురించి కేంద్ర ప్రభుత్వంతో మీరు లాలూచి పడ్డారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి లాలూచి పడతలేడే. ఇవాళ ఓపెన్ గా కేంద్ర ప్రభుత్వం పైన పాలనా పరంగా అభివృద్ధి పరంగా మీకు సహకరిస్తాం, కానీ రాజకీయ పరంగా మీకు మాకు ఇద్దరం మనం శత్రువులని మాట్లాడినారు. ఇవాళ ఈ రాష్ట్రానికి 1,63,000 కోట్ల రూపాయలు మాకు రావాల్సింది మీరు ఇవ్వండి. ఇవాళ మూసీ అయ్యుండొచ్చు, ట్రిబుల్ అయ్యుండొచ్చు, ఇవాళ వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన వాటివి అయ్యుండొచ్చు. కేంద్రం నుంచి మాకు నిధులు కావాలి ఇవ్వని చెప్పేసి అడుగుతున్నారు. ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి ఇద్దరు మంత్రులతోనే ఇవాళ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇవాళ వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇచ్చినారు, కేంద్ర మంత్రులకు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. మరి మీరేం చేస్తున్నారు? ఎప్పుడు మీరు పోయే వ్యవహారం ఒకటి నడుస్తుండే, దాని ఎజెండా వేరే ఉంటుండే, బయటకు వచ్చినాక మాత్రం మీరు అడిగినామని చెప్తుండే. అది మీకు మాకున్నటువంటి వ్యత్యాసం. ఇవాళ నేను బయటకు వస్తా, నేను కొడితే ఏంటి మామూలుగా ఉండదు, ఏముండదు, మామూలుగా గట్టిగా ఉంటది, మామూలుగా ఉండదు అని అంటే సార్ 90 ml కొడితే ఎట్లుంటుందో గట్లనే ఉంటుంది. కాబట్టి మీరు కరెక్టే. మీరు అధికారంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం చేశారు? అక్కడే ఉండేటోళ్ళు, రిజైన్ చేసేటోళ్ళు, బై ఎలక్షన్లకు పోయేటోళ్ళు, మళ్ళా తెలంగాణ మూవ్మెంట్ ఎవరైనా గట్టిగా మాట్లాడితే దానిని క్యారీ చేసుకుని మూవ్ అనేది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాలు కూడా మీరు అట్లే కొనసాగినారు. తెలంగాణ ఉద్యమం చేసిన ఉద్యమకారులు ఎన్నడూ కలవలే, ఇంటలెక్చువల్స్ ఎన్నడూ కలవలే. ఇవాళ అట్లాంటిది ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు. ఇదే గద్దరన్న నిన్న జయంతి చేస్తే అధికారికంగా జయంతిని వర్ధంతులు ఇవాళ చేయాలని నిర్ణయించింది. ఆయన పేరు పైన ఒక మంచి నాలెడ్జ్ పార్క్ పెట్టాలన్న దానికోసము ఇవాళ రూపుదిద్దుకోబోతుంది. మరి మీరు వచ్చి గేటు కాడ నిలబెడితే ఆయన అవమానించి పంపినారు. మరి ఉద్యమకారులను కాపాడుతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఉద్యమకారుల హక్కులు చేర్చుకుంది కాంగ్రెస్ పార్టీ, ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు. మరి మీకు నాకు డిఫరెన్స్ ఉంది కదా. కాబట్టి ప్రజలను ఉద్యమకారులు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజలను అవమానపరిచినటువంటి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అది వదిలేసి పదే రాజకీయ కోణంలో అయ్యా కొడుకు అల్లుడు ముగ్గురు కలిసి ఇవాళ రేవంత్ రెడ్డి గారి పైన విరుచుకపడి గట్టిగా కొడతా అంటే గట్టి కొట్టుడుగా సార్లు గట్టిగా నిలబడి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్తున్నాం మేము. సో నిన్న ఆయన నడవడానికి పక్కన సెక్యూరిటీని పట్టుకొని సపోర్ట్ నిలబడే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. నువ్వు మమ్మల్ని కొట్టేది గట్టిగా, రేవంత్ రెడ్డి గట్టిగా ఉదితే నువ్వు ఏడుంటావో ఆలోచించుకో ఒక్కసారి. నిజంగా రేవంత్ రెడ్డి గారు గట్టిగా నిలబడి ఇవాళ మీ పైన ఉన్నటువంటి వచ్చే అవినీతి కేసులు, కాళేశ్వరం ఒక్క కాళేశ్వరం చాలు మిమ్మల్ని తీసుకెళ్లి అందరిని అందులో కూర్చోబెట్టి ఊచలు లెక్క పెట్టడానికి. అది కూడా ఫైనల్ దగ్గరకు వచ్చేసింది. త్వరలోనే ఊచలు లెక్క పెట్టబోతున్నారు. కాబట్టి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం కోసం మాత్రమే ఇవాళ ఒక దానిని స్ట్రాటజికల్ గా ఒకదాని తర్వాత ఒకటి తీసుకొస్తూ ఇవాళ సర్వే రిపోర్ట్, ఫేక్ సర్వే రిపోర్ట్, ఫేక్ సంబంధించి ఇప్పుడు మా పార్టీ పెట్టిందండి, ఏం పెట్టింది? ప్రజాపాలన అవసరమా లేదంటే కామర్స్ పాలన అవసరమా అని చెప్పేసి అడిగినారు. సో తలకాయ మీద మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా, ఆ తలకాయలు ఇంత గుజ్జున్నోడు ఎవడైనా కూడా ఫామ్ హౌస్ పాలన కోరుకుంటాడా? బానిసత్వాన్ని కోరుకుంటాడా? ప్రజల వద్దకి పాలన కోరుకుంటాడు. మీ ఇంటికే అఫీషియల్ హ్యాండిల్ లో వచ్చినటువంటి దాంట్లో కూడా మీరు గమనించినట్లయితే పెట్టిన 1 గంట సేపట్లో దాంట్లో మొత్తం అన్నిట్లో కూడా ప్రజాపాలనకి మార్క్ వచ్చింది. దాని తర్వాత వచ్చిన దాంట్లో ఫామ్ హౌస్ కి వచ్చిందని మీరు శునకానందం పొందుతున్నారు 70%. ఆ శునకానందం దాంట్లో ఇవాళ నేను అది ఎక్కడి నుంచి జరిగింది? మీరు సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులు అన్నది జగమెరిగిన సత్యం. ఇవాళ మేము ఇచ్చినటువంటి దాన్ని ఆసరా చేసుకుని దాంట్లోని మీ పెయిడ్ ఆర్టిస్టులతోటి మీ పెయిడ్ సోషల్ మీడియా టీం తోటి మీరు చేపించినారు కాబట్టి అది మీకు ఎక్కువగా వచ్చింది. సో మేము అట్లా అనుకోలేదు, మేము డెమోక్రటిక్ గా ఉండాలనుకున్నాం, డెమోక్రటిక్ గా ప్రజల నుంచి ఒపీనియన్ తెలుసుకోవాలనుకున్నాం. కానీ నువ్వు దాన్ని మిస్యూజ్ చేస్తావు, ఈ రకమైన చేస్తావు అని చెప్పేసి ఎవరు కూడా ఊహించారు కదా. అట్లా అందుకే అంటున్నా ఇప్పుడు మీ ఏ ఐపీ నుంచి ఎక్కడెక్కడ ఏ ఐపీ నుంచి మీరు ఓటేపిచ్చారో మినిమం గా ఒక ఐపీ నుంచి మోర్ దాన్ 2 అంటే ఐ మీన్ ఒక ఐపీ నుంచి ఒకటే ఉండాలి. రిమూవ్ చేయాల్సినటువంటి అప్పుడు దాని టైం అయిపోయింది. జనరల్ గా దానికి పోలింగ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా దాన్ని టైం షెడ్యూల్ ఫిక్స్ అయిన తర్వాత ఉండదు కదా అది. సో అంతే తప్ప మీకు భయపడో
లేకపోతే అయ్యో కేసీఆర్ సార్ వస్తున్నాడు ఇట్లా దాచుకోవాలని అంటే ఇది ఉన్నది రేవంత్ రెడ్డి, మర్చిపోతే ఎట్లా మీరు? కాబట్టి ఊరికూరికే పదే పదే మీరు ఏమంటారు ఒక పొలిటికల్ స్ట్రాటజీలో జనరల్ గా కేసీఆర్ 10 సంవత్సరాల్లో చేసింది ఏంటంటే ఒక ఇష్యూ అవుతుందంటే ఆ ఇష్యూ ప్రజల్లోకి వెళ్ళి నెగిటివ్ అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఇంకో ఇష్యూ పట్టుకొచ్చేది. నిన్న బిడ్డ లిక్కర్ ఎజెండా అన్నది ఆమె బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించలేకపోయినా ఆమె యొక్క లిక్కర్ దందాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడం కోసం దుకాణాలు ఓపెన్ చేసినట్టుగా నిన్న కేరళకు సంబంధించినటువంటి ఇష్యూ మనకు బయటకు వచ్చింది. అది సైడ్ ట్రాక్ చేయడం కోసమే నిన్న తండ్రి బయటకు వచ్చి మాట్లాడినట్టుగా చెప్పాల్సిన అవసరం ఉంది. అదే నీళ్ళు అసలు వాళ్ళు నిజాలు చెప్తే కదా, అబద్ధాలు చెప్పేటప్పుడు నిజాల గురించి మాట్లాడితే ఎట్లా? ఆ నీళ్ళ గురించి ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ దోషులు మీరే అవుతారు. ఆ నీళ్ల పంపకాలకు సంబంధించిన విషయం నేను ఇందాక చెప్పాను కదా, కృష్ణా జలాల సంగతి ఏమైందన్నది, గోదావరికి సంబంధించినవి ఏమైనాయని. ఇది మీరు కదా, మీ నాయన రాయలసీమ పోయి రొయ్యల కూర తినొచ్చి ఏం చెప్పినాడు, గోదావరిని తీసుకెళ్లి రాయలసీమకి చేస్తాను, రెండింటిని లింకప్ చేస్తానని చెప్పినారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణా నీళ్లు దోచుకపోతుంటే కూడా మీరు ఎన్నడూ మాట్లాడలేదు. ఆ రోజు సైలెంట్ గా తొంగునుకొని దోసుకోనికే ఆ రోజు ఉన్నారు. ఇవాళ కొత్తగా మాట్లాడితే ఎవరు? మిమ్మల్ని తీసుకున్న వాళ్ళు ఎవరు? మీ గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు? ఒకటి అంటే ఫిబ్రవరి నెలాఖరు లోపు బహిరంగ సభ పెడతా, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాం, ఖచ్చితంగా మీరు చేసిన అన్యాయాలు ప్రతిదిని వెలికి తీస్తామంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్భంలో మొత్తము అధికారుల యంత్రాంగంతో ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ ఫామ్ అయిన ఒక 1.5 month లోనే కాళేశ్వరం అక్కడికి వెళ్లారు. వెళ్ళిన సందర్భంలో కేసీఆర్ గారు ఈడ నల్గొండలో ఒక మీటింగ్ పెట్టి ఏం చెప్తారు, ఏం బీకనికపోయినారని చెప్పినాడు జనాల మధ్యలో కూర్చొని. ఆ అహంకారంతో మాట్లాడిన కేసీఆర్ ఆ రోజు పోయి ఫామ్ హౌస్ లో పడితే ఇప్పటిదాకా బయటకు వెళ్ళలే. నిన్న కూడా ఫామ్ హౌస్ నుంచి ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడలే. ఆయన దగ్గరికి అలా కార్యకర్తలు పోయినారు తప్ప ఆయన జనం మధ్యలోకి పోలే. కాబట్టి ఆయనను మనం సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు దెబ్బేమో భయం ఏమున్నది? వాస్తవాలు మాట్లాడితే ఇప్పుడు మేము పార్టీలకి జవాబుదారులం కాము, మేము ప్రజలకి జవాబుదారులం. ఓటు వేసి గెలిపించింది ప్రజలు. ఆ ప్రజలకి మేము ఓటు వేసినా వేయకపోయినా ప్రజా సంక్షేమం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చిత్తశుద్ధితో ఎప్పుడైనా ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయనకు వచ్చిన ముఖ్యమంత్రి అవకాశాన్ని ఈ రోజు 18 నుంచి 20 గంటలు కష్టపడుతూ ఈ సమాజం కోసం నిలబడి పనిచేస్తున్నారు. మీరు ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే పైస లేకపోతే ఎట్లా పెట్టుబడులు తెచ్చుకోవాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలని దాని పట్ల ఆహర్నిశలు పనిచేస్తున్నారు. చాతనైతే దానికి సహకరించు. అవి వదిలేసి పొద్దున్న లేస్తే ఈ రాష్ట్రం డెవలప్మెంట్ కావద్దు, ఈ రాష్ట్రంలో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో, మేము ఎప్పుడు అది కావాలని గోతికాడి నక్కల్లాగా బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు చూస్తున్నారు అనేది ముమ్మాటికి వాస్తవం. ఒక విషయం అంటే ఒక నిజంగా కేసీఆర్ బయటకు వచ్చి సభ పెడితే మరి ఎట్లా ఉండబోతుంది? మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా సభ ఏమని పెడతావో అని అంటున్నాను నేను. సభ పెట్టి ఏమని పెడతావు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య కొంత దాన్ని మినిమైజ్ చేస్తున్నాము. నిరుద్యోగ సమస్య పెట్టిన దగ్గర 2% నిరుద్యోగ సమస్య తగ్గింది. రైతులకి రుణమాఫీ చేసినామని చెప్పాలి. రైతులకి ఏకకాలంలో మీరు చేయలేనటువంటి పని మీరు రుణమాఫీ చెప్పాలి. అది చెప్తున్నా. అదే రైతు బంధు ఎవరికి ఇచ్చిన? నీవు చేసిన పనికి రైతు బంధు రాళ్ళు రప్పలకేయడం వల్ల 22,000 కోట్ల రూపాయలు ఈ ఖజానాకి నష్టం చేసినాం. ఇవాళ రైతు భరోసా పైసలు మేము ఏమంటారు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందులో 7,650 కోట్లు వేసాము. ఇప్పుడు మళ్ళీ మనల్ని మొదలు పెట్టాము. స్కీమ్ స్టార్ట్ అయ్యింది. మిగతా వీళ్ళకి రోజుకొక విలేజ్ కి చేయాలన్న దానికి ఇవాళ షెడ్యూల్ రెడీ చేసి ఇవ్వమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో ఇవాళ రేషన్ కార్డు, నీ ముఖానికి ఒక రేషన్ కార్డు ఇలా 10 సంవత్సరాల అధికారంలో ఉంది. అదే కదా ప్రామాణికము. నువ్వు ఒక సిటిజన్, ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలకు అర్హుడు అంటే రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డు నువ్వు ఇవ్వలే. నువ్వు రేషన్ కార్డు ఇవ్వడానికి ఇది కంటిన్యూటీ ప్రాసెస్ గా ఉండాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ దాన్ని ఓపెన్ చేసి ఇచ్చినారు. మరి నీకు నాకు తేడా ఉన్నది కదా. ఇవన్నీ చెప్పాలి నువ్వు ప్రజలకు రేపు మధ్యలోకి వెళ్ళి. ఇవాళ నువ్వు రుణమాఫీ ఏకకాలంలో చేస్తాను, చేయకపోతే నువ్వు ఇచ్చిన పైసలు మిత్తికే వెళ్ళిపోయినాయి. ఇవాళ రుణమాఫీ పైసలు ఏకకాలంలో దాదాపు 25 లక్షల రైతులకి 22,000 కోట్ల రూపాయలు ఇవాళ మేము చేసినాం. నువ్వు ఇది కూడా చెప్పాలి సమాజానికి. ఇవాళ ఏమంటారు ఆర్టీసీ వల్ల ఒక అక్కనో చెల్లెనో అమ్మనో ఎక్కడన్నా వెళ్తే ఇవాళ మినిమం నెలకి వాళ్ళకి ఒక 1,000-1,200 రూపాయలు ఆర్టీసీ ఛార్జెస్ పేరున వాళ్ళకి అలా మిగులుతున్నాయి. ఇవాళ ఒక సిలిండర్ 500 రూపాయల సిలిండర్ ఇవ్వడం ద్వారా నెలకి ఎంత లేదన్నా కూడా ఆ సిలిండర్ పేరు మీద ఇవాళ వాళ్ళకు ఒక నెలకి అంటే ఒక సిలిండర్ కొంటే మినిమం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 2 నెలలు ఒక సిలిండర్ వస్తుంది అంటే అక్కడ ఒక 1,000 రూపాయలు సేవ్ అయినట్టే కదా. అట్లాగే వాళ్ళకి ఏంటారు పవర్ కి సంబంధించిన 200 యూనిట్ల వల్ల
మినిమం 2150 రూపాయలు 200 యూనిట్ల వాళ్ళకి ఇవాళ అది సేవ్ అవుతున్నాయి. అంటే ఇవన్నీ మరి సంక్షేమ పథకం కింద ప్రజలకు వెళ్తున్నది కదా. నువ్వు నిజమైన ప్రతిపక్ష నాయకుడు అయితే ఎక్కడ ఎవరికి రాలేదో తీసుకెళ్లి నిలదీసి నిగ్గది ప్రజల మధ్యలోకి వచ్చి నిలదీసి ఆ ప్రజలకి ఎట్లా సంక్షేమ పథకం ఇవ్వాలో దానికి సంబంధించి అధికారులను కలిసి కదా నువ్వు చేయాల్సింది. అది వదిలేసి ఇవాళ ఫామ్ హౌస్ లో మత్తుగా వండుకొని ఇవాళ నాకు మత్తు వదిలింది, నేను బయటకు వస్తున్నా, నేను గట్టిగా గుద్దుతానంటే ఎవరిని సార్ గుద్దేది? నువ్వు సక్కరీలు కూడా అంటున్నా. అందుకే నువ్వు చేయాల్సిన పని అది. తెలంగాణ సమాజం అది కోరుకోదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గరలో ఎప్పుడూ కూడా అది మాట ఇచ్చిందంటే ఎంత కష్టతరమైన నిలబెట్టుకుంటది. మరి మీరేం చేసినారు? ఇవాళ నువ్వు చాలా చెప్పినావు, ఇల్లు ఇస్తానని చెప్పినావు, ఇల్లు లేకపోతే జాగుండలకు పైసలు ఇస్తానని చెప్పినావు, ఇచ్చినవా? ఇయ్యలేదు కదా. కేజీటీ పీజీ అన్నావు, ఇచ్చినవా? ఇయ్యలేదు కదా. మరి నువ్వేం మాట్లాడుతున్నావు ఇవాళ కూర్చొని? ఇలా సమాజానికి మేము అధికారంలోకి వచ్చి 14 నెలల్లో నువ్వు చేసిన తెరలన్నీ కూడా ఒక్కొక్కటి మేము సెటరేట్ చేసుకోవడానికి 6 నెలల సమయం పోయింది. ఫామ్ హౌస్ అంటున్నారు, అసలు ఏముంది ఫామ్ హౌస్ లో? వస్తే అదే ఇప్పుడు ఆయన అంటారు, ఆనాడు ఫామ్ హౌస్ లోనే గదే పని చేసినావు, మంచిగా తాగినావు, తిన్నావు, మంచిగా చేపల పులుసు నిమ్మలంగా ఏం కావాల్సి వండుకున్నావు, తిన్నావు, బ్రహ్మాండంగా ఉన్నావు, సమాజాన్ని వదిలేసినావు. ఇవాళ అట్లాంటి రాజకీయ నాయకుడు అనేవాడికి అనునిత్యం ప్రజల మధ్య ఉండాలని అని కోరుకుంటాడు. కానీ నువ్వు పవర్ ఉంటేనే ప్రజల మధ్యకు వస్తాడు. ఆయన పరిస్థితులు అనుకూలంగా లేక ప్రతికూలంగా ఉన్నట్లయితే మంచి మత్తగా ఇంట్లో పడతాడు. ఆనాడు ఉద్యమ సమయంలో కూడా గదే పని చేసినావు. రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజులు సలైనట్టుగా ఫామ్ హౌస్ లో బండు. రాజశేఖర రెడ్డి గారు పోగానే బయటికి వచ్చి వేరే వాళ్ళు చేసినటువంటి మూవ్మెంట్ ను క్యాచ్ చేసుకుని ముందుకెళ్ళాం. ఇవాళ 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా వీ లావియస్ట్ లైఫ్ కోసం నేను అడుగుతాను కేసీఆర్ గారిని, ప్రభుత్వము పరంగా ఒక ముఖ్యమంత్రి పాలన చేయాల్సి వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బేగంపేటలో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీసు బ్రహ్మాండంగా ఉండే, ముఖ్యమంత్రి రాజశేఖర గారు పాలించినటువంటిది. దానిని వదిలేసి ప్రగతి భవన్ కట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ పెట్టి కట్టుకున్నామని పెద్ద ప్రచారం జరిగింది కదా. ఆ నీడు ఉండే ఆ రోజు అవసరం లేదు కదా. అది ప్రయారిటీ లేని అంశం కాబట్టి నువ్వు దానివల్ల ఎంత దుర్వినియోగం చేసావో అర్థమైంది. ఇవాళ సెక్రటేరియట్ అవసరం ఉండిందా మనకి? ఆ రోజుల్లో సెక్రటరీ సరిపోయిండేది. సో కానీ ఆ సెక్రటేరియట్ అవసరం లేదు, కొత్త సెక్రటేరియట్ నువ్వు కట్టినావు. కానీ అది ఏమనంటే మేము పోయినామా, మేము మీరు తీసుకొని పోలే. కానీ ప్రభుత్వమైనా ఇల్లైనా కూడా మన అవసరాన్ని బట్టి వాళ్ళ దగ్గరున్న బడ్జెట్ ను బట్టి మనము ఒక కార్యాచరణ రూపొందించుకుంటాం, ఆ దిశగా పనిచేస్తాం. నీ ప్రయారిటీ అంశాలు వేరేగా ఉన్నాయి. ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా ఇది ఎవరు కట్టిండ్రా, కేసీఆర్ కట్టిండి, ఇది ఎవరు ఉండరా కేసీఆర్ అట్లా నువ్వు చెప్పుకోవాలనడానికి ఈ చరిత్రలో నువ్వు మాత్రమే ఉండాలనుకున్నావు. చివరికి తెలంగాణ చరిత్ర కూడా మీరు వక్రీకరించినారు కదా. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు సెక్రటరియట్ విషయంలో కావచ్చు లేదా మిగతా అదే చెప్తున్నా నేను. ఆయన తెలుసు పోయిన తర్వాత కూడా ఎవరు ఉంటారు, ఎవరు ఏం చేస్తారని చెప్పుకోవడానికి అవన్నీ చేశాడని చెప్తున్నాను నేను అందుకని. బట్ ఇంకో విషయం, ఇవాళ RRR ఉంది. RRR కి సంబంధించి ఒక 30 ఏళ్ళు ఒకరికి మీరు లీజ్ కి ఇచ్చేసి ఆగమాగంలో 7600 అడ్వాన్స్ అమౌంట్ తీసేసుకున్నారు. ఇవాళ ఎవరేం చేయాలి దానికి సంబంధించి? అంటే అందుకే చెప్తున్నా, ఎక్కడ ఇంత వదలలే, భూమిని వదలలే, ఇసుకను వదలలే, చివరికి అవసరమైతే గాలిని కూడా వదలలేదు అనుకుంటాను వాళ్ళు. అంటే ప్రతి దగ్గరలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా దోచుకున్నారు. మానవ వనరులను, తెలంగాణ ఉద్యమంలో వాడిన మానవ వనరులను కూడా తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళని ఆగం చేసేది మీరు. కాబట్టి ఈ కేసీఆర్ గారికి అవకాశం వస్తే ఎంత విసుకాలో అంత విసుకుతాడు. అంత విసికి పిప్పి చేసి వదిలేసినాం. ఇక ఏం లేదు ఈ రాష్ట్రంలో. వచ్చినటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో ఉన్న ముఖ్యమంత్రులు సమర్థవంతంగా సీరియస్ గా ప్రతి అంశాన్ని ఏ శాఖకు ఆ శాఖగా రివ్యూ చేస్తూ ఎప్పటికప్పుడు, ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు 340 రివ్యూలు చేశారు. మీరు ఒక రివ్యూ చేశారా? ఎప్పుడైనా రివ్యూ చేసిన ఎవరు ఉంటారు? నీవు ఉంటావు, నీకు సంబంధించినటువంటి వాళ్ళే తప్ప ఎవరు ఏ అధికారి మాట వినేది లేదు, ఏ నిర్ణయాలు మీరు వినేది లేదు. బట్ ఇవాళ ఆ పరిస్థితి లేదు కదా. ఒక డెమోక్రటిక్ వేలో నడుస్తుంది పాలన. దీన్ని కూడా మీరు అక్కసు అనుకుంటే ఎట్లా? కనీసం ప్రతిపక్షంలో ఎవరికన్నా అయితే కూడా కనీసం ప్రశ్నించే గొంతుకలంటే కూడా వాళ్ళని ఎవరిని కూడా మీరు పట్టించుకోవాలి. ఆ రోజు ఎవరైనా వెళ్ళి నిరసన తెలిపితే కూడా నిరసన లేకుండా ఎత్తేసారు, ధర్నా చౌక్లు ఎత్తేసారు. నిరసన చేసే వాళ్ళకి సెక్షన్ 30 పెట్టి కేసులకు వాళ్ళు అక్కడ రానియకుండా మీరు చేస్తున్నారు. ఇలా కేసీఆర్ మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు? మాట్లాడితే అరెస్టులు అంటున్నాడు. మరి నువ్వేం చేసినావు 10 సంవత్సరాలు కదా? దొంగ అన్నట్టుగా ఉంది ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క తీరు. కాబట్టి వీటి నుండి మీరు బయటకు రండి. ఒక ప్లాన్ ప్రకారంగానే 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి. మొన్న మేము పెట్టినటువంటి పోస్ట్ కి ఆ పోస్ట్ విషయానికి సంబంధించినటువంటి దాన్ని ఎన్కాజ్ చేసుకుంటూ నిన్న కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడుతూ ఇవాళ ఇంకోటి కొత్త చర్చ తెరపైకి లేపుతూ ఇవాళ ఈ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే పనిలో
కేసీఆర్ గారు ఉన్నారని చాలా సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఎవ్వరు ఏమి చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. ఈ రాష్ట్రానికి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ 4 సంవత్సరాలు 100% ఈ ప్రభుత్వం ఉంటుంది. మా సంక్షేమం, ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాం, సంక్షేమాన్ని అందిస్తామని తెలియజేస్తూ మేము ఇచ్చిన ఈ 4 సంవత్సరాల పరిపాలన చూసి ప్రజలు మాకు నెక్స్ట్ 5 years కూడా ప్రజలు మాకు ఇస్తారు. కాబట్టి దీని గురించి మీరు దింపుడు వల్ల ఆశలు బంద్ చేసుకొని బీజేపీకి మెప్పు పొందాలని ఏవో స్టేట్మెంట్లు చేసే ప్రయత్నం మీరు చేసినట్లయితే మీ బొందను మీరే దోవుకున్న వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా 10 మంది ఎమ్మెల్యేల భేటీకి సంబంధించి ఒక న్యూస్ కూడా వచ్చింది TV9 లో. ఏమంటున్నారంటే వాళ్ళు మినిస్టర్లు కమిషన్ల పేరు మీద వీళ్ళని హింసించడం వల్లే వీళ్ళందరూ కలిసి 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు సీక్రెట్ గా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇంతకు ముందు మీరు వచ్చిన పేర్లలో ఒక పేరు ఇందాక ఎమ్మెల్యేకి కాల్ చేసిన, అన్న మీరు వెళ్ళున్నారా అక్కడికి అదేనంటే లేదమ్మా అసలు లేనే అక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దానికి అర్థం ఏమున్నది? అర్థమైంది అది చాలా ఫ్యాబ్రికేటెడ్ గా నీట్ గా ఒకదానికొకటి అల్లుకుంటూ మొన్న ఫేక్ సర్వే ఒకటి, నిన్న కేసీఆర్ మాట్లాడడం, ఇవాళ 3వది ఎమ్మెల్యేల ముచ్చట బయటకు తీసుకురావడం. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ఒక మైండ్ గేమ్ ఏదో జరగబోతుంది ఈ రాష్ట్రంలో అని ఒక అలజడి సృష్టించే ప్రయత్నం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు బీజేపీ వాళ్ళు కేసీఆర్ ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తున్న ఒక ఫ్యాబ్రికేటెడ్ చేశారు కదా, సేమ్ అదే లైన్ లో ఇవాళ కూడా గదే చేయడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి మీరు అందుకే అన్న దింపుడు వల్ల ఆశలకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా ఈ సమాజం మధ్యలోకి వచ్చి చేసేటువంటి ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కేసీఆర్ గారికి నేను డిమాండ్ చేస్తున్నాను. పొంగులేటి శ్రీనివాస్ మీద అసహనం ఉంది ఎమ్మెల్యేలకి, అందుకనే ఒక ఈ భేటీకి కారణం కూడా అనేసి ఒక చర్చ జరుగుతుంది. అందుకే ఈ రోజు మీటింగ్ కూడా కేబినెట్ మీటింగ్ కి సంబంధించి కూడా ఈ రోజు ప్రధానంగా పొంగులేటి శ్రీనివాస్ ఉండాలి అనే అంశం మీద ముఖ్యమంత్రి మాట్లాడినట్టు చెప్తా ఉన్నారు. పొరపాటు అది. పొంగులేటి శ్రీనివాస్ ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, ఆయనకున్న INPR, ఆయనకున్న రెవెన్యూ, ఆయనకు సంబంధించినటువంటి పని ఆయన చేసుకుంటున్నాడు. సో ఇవాళ వాళ్ళ పని ఇప్పుడు ఎవరైతే దేనికి ఆశపడకుండా నిక్కచ్చిగా ప్రజల వైపు నిలబడి పనిచేయాలనుకున్నటువంటి వాళ్ళకి ఇలాంటి ఆరోపణలు చేసి వదిలేసి గాసిప్స్ చేస్తే వాళ్ళే మాట్లాడుకుంటారని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అది పొరపాటు అని తెలియజేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి మంత్రులందరి గురించి మాట్లాడుతున్నారంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనుకుంటాం, దానికి రిలవెంట్ గా కావాల్సినటువంటివి ఏముండాలా, ఏం చేయాలా, ఎట్లా అయింది దాని పైన ఎజెండాలో ఇవాళ ముఖ్యమంత్రి గారు మీటింగ్ పిలిచారు తప్ప ఇలాంటి పిచ్చి వాటిపైన గాసిప్స్ వచ్చే వాటిపైన ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి లీడర్, సో డౌన్ టు ఎర్త్ గా ఉండేటువంటి లీడర్, హీ నో ఎవ్రీథింగ్. కాబట్టి ఆయన మీరు మోసం చేయాలనుకుంటే కప్పులో కాలేసినట్టు అని మాత్రం చెప్పగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.